ఫస్ట్ వారం ఒక్కొక్కటే వేసుకో, తినడానికి ఒక అర్ధగంట ముందు. ఒక టాబ్లెట్ తీసిన కదా, ఫస్ట్ ఇంట్లో పోసేసుకో. పౌడర్ పోసిన అందులో అది ఈ గోరువెచ్చని వాటర్ అయినా కొంచెం వేడి చేసిన తాగాలి, మెల్లిమెల్లిగా తాగాలి. నువ్వు రోజుకు 4 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇట్లా నీళ్ళు ఎక్కువ తాగాలి. అంటే నోట్లో వేసుకొని తాగాలి. ఏం లేదు, పౌడర్ చెట్ల మందు అంతే. ఇందులో మొత్తము 13 రకాల చెట్ల మందు ఉంటుందమ్మా. ఈ 13 కూడా మనకి షుగర్ని కంట్రోల్ చేయడానికి, షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. కొందరికి షుగర్ వచ్చిన వాళ్ళకి కొందరికి కళ్ళు సరిగ్గా కనబడదు, కొంచెం మస్క్ అయితే. కొందరికి ఏమో పుండు అయితే తగ్గది, కొందరికి మోషన్ సరిగా రాదు, యూరిన్ సరిగా రాదు, రకరకాల సమస్యలు. షుగర్ అంటే ఎన్ని రావాలో అన్ని రకాల అటాక్ అవుతున్నాడు. ఎందుకంటే మీకు లోపల ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాదు. ఇప్పుడు ఏం చేస్తాను, ఇది ఉందా, ఇది బయట నుంచి ఇన్సులిన్ నువ్వు వేసుకుంటాను అన్నట్టు. మళ్ళీ నువ్వు ఏం చేస్తాను, అన్నం తింటాను. అన్నం తింటే మళ్ళీ చక్కెర నువ్వు తయారు చేసుకుంటాను లోపల. ఇదేమో తగ్గిస్తుంది, నువ్వు అన్నం తిని పెంచుకుంటాను. లాభం ఏమున్నది, పైసలు పెట్టి దీన్ని పెట్టి కొన్నావు. ఇప్పుడు ఇవి కూడా వేలు పెట్టి కొంటాను. ఇంక ఏం చేయాలంటే ఒక్క పూట మాత్రమే అన్నం తిను. వీలైతే అది కూడా కొన్ని రోజులు తగ్గించదు. ఇప్పుడు 1000 mg చేసుకుంటాను. నువ్వు ఒక 6 నెలల్లో మాక్సిమం ఇది బంద్ చేస్తావు. 1 yearలో అయితే ఖచ్చితంగా బంద్ చేస్తావు. ఇప్పుడు 10 ఏళ్ళు అంటున్నావు కదా, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు నీకు మొత్తం సెట్ అవుతుంది. లేదా అవన్నీ సెట్ అవుతాయి. అవన్నీ షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఇంత వాడితే ఇది ఏం చేస్తుంది తెలుసా, కిడ్నీ లివర్ కూడా ఖరాబ్ చేస్తుంది దీనివల్ల. అంత డేంజర్. బాగా డోసేజ్ పెరిగిపోయింది. 100 mg ఇస్తాడు. 100 mgని 1000 mg అంటే 10 రెట్లు పెంచుకున్నా దాన్ని. అప్పుడు రూపాయి ఉంటే ఇప్పుడు 10 రూపాయలు వాడతాను అన్నాడు. ఇది ఉంది కదా, ఇది ఆల్కలైన్ వాటర్ అన్నట్టు. ఇప్పుడు మనకు మార్కెట్లో కెంగన్ వాటర్ మిషన్ అనేది దొరుకుతుంది. అది ఒక్క మిషన్ ఇప్పుడు ఇట్లా పెట్టి మిషన్ వాళ్ళకి చుక్కలు చుక్కలు వస్తాయి చూడు, అది ఒక్కదానికి ఇప్పుడు 2,80,000 ఉంది. మనం అంత పెట్టే అవసరం లేదు. ఇది మనకు 2,000 రూపాయలు వస్తుంది. ఇది ఏం చేయాలంటే, ఇప్పుడు మన ఇంట్లో కూడా కెంగన్ వాటర్ మిషన్, ఇప్పుడు నువ్వు 2,80,000 మిషన్ పెట్టినట్టే జస్ట్ ఇలా నీళ్ళ చుక్కలు ఉంటాయి. ఇట్లా దీన్ని ఇట్లా అనుకుంటే ఇలా చుక్కలు వచ్చినాయి. ఇప్పుడు 1 లీటర్ డబ్బా కదా ఇది. 1 2 3 4 5. ఇప్పుడు అలా రంగు మారది, రుచి మారదు, ఏం మారదు, ఉన్నట్టే నీళ్ళు ఉంటాయి అంతే. కానీ ఆ నీళ్ళల్లో మనకు రక్తంలో pH అనేది పెరుగుతుంది అన్నట్టు. లేదు, ఇప్పుడు నువ్వు ఎప్పుడు గ్యాప్ ఉంటుందో అప్పుడు తాగి, నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆ నీళ్ళు తాగద్దు. 1 లీటర్ డబ్బాలు నీళ్ళు పోసుకొని దీంతో 5 చుక్కలు లెక్క పెట్టుకోవాలి. ఇది తాగి ఎప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు ఇది తాగు అంతే. నేను ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగినా అన్నట్టు. ఇంతకుముందు అది మినరల్ వాటర్, ఇప్పుడు అది ఏమైంది, ఆల్కలైన్ వాటర్ అయింది. ఇప్పుడు నీకు దాంట్లో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇవన్నీ అందుతాయి. దానివల్ల నీ రక్తం అనేది మంచిగా తయారవుతుంది. కల్తీ రక్తం అంతా కూడా మెల్లిమెల్లిగా మంచి రక్తంగా మారిపోతుంది అన్నట్టు. నేను ఎటు పోయినా ఇది నింపుకోవాలి, 5 చుక్కలు వేసుకోవాలి, బయటకు పోయేటప్పుడు అచ్చేలో తాగిపడేయాలి. రోజుకు 4 డబ్బాలు ఉడవాలి. అవే నీళ్ళు ఇలా పోసుకొని తాగి, గ్లాసులో పోసుకొని తాగి ఎప్పటికీ. ఇది ఇట్లాంటి ఎన్ని తాగాలి, 4 సార్లు ఉడవాలి నీకు. 4 బాటలు రోజు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఎట్లా తాగుతున్నావు కాబట్టి మిగతా 3 డబ్బాలు ఉడిచినా తాగండి ఖాళీ టైంలో. అన్నం తినే టైంలో నీళ్ళు తాగక ఎక్కువగా, మిగతా టైంలో తాగు మంచిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క బుక్క నీళ్ళు. ఎప్పుడు తాగి ఇట్లా కూర్చొని తాగు, నిలబడి తాగు. పుక్కిలిస్తూ మింగాలి నీళ్ళు. ఒక్కొక్క బుక్క పుక్కిలిస్తూ మింగాలి అంతే. అట్లా మెల్లగా తాగాలి. ఆ 1 గ్లాసు 2 నిమిషాల్లో తాగు. ఏ నష్టం ఏం లేదు మనకి. ఇక్కడ ఏగిరపడి ఏం పని చేసే పని ఉన్నదా, ఏం లేదు.